ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ లిఫ్ట్ తీసుకొని బిట్ వరకు కాలేజ్కి వచ్చాను. బిట్ కాలేజ్ దగ్గర ఉన్నాను. అక్కడ మా ఒక ఫ్రెండ్ వస్తారు, ఆయనకి లగేజ్ ఇచ్చేసి సర్టిఫికేట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయిపోతాం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను బిట్టు బిఐటి కాలేజ్కి వెళ్ళి అక్కడ లగేజ్ అయితే ఇస్తాను ఒక ఫ్రెండ్ కి. సో తర్వాత రిటర్న్ వస్తా ఉంటే లిఫ్ట్ అడిగి నేను వెల్లూరు పోర్ట్కి వెళ్దాం అనేసి నేను ఒక లిఫ్ట్ అడిగాను అనమాట. సో ఆ లిఫ్ట్ అడిగితే ఒక అంకుల్ వచ్చారు. ఆయన ఏంటంటే లిఫ్ట్ ఇచ్చి సగం దూరం వెళ్ళిన తర్వాత మిడిల్ లోని ఇంకా ఒక సెంటర్ చూసి అక్కడ ఆపేసి టిఫిన్ తిన్నావా లేదని అడిగారు అనమాట. స్టాప్ అయ్యా అన్నారు. స్టాప్ సంథింగ్ అలా అన్నారు అనమాట. చేశాను. అయినా సరే ఆయన హోటల్కి వెళ్ళి ఒక పక్క రోడ్ సైడ్ స్టాల్ ఉంటే వాళ్ళకి ఒక 100 రూపీస్ ఇచ్చి అందులో చేంజ్ తీసుకోమని, చేంజ్ అంటే ఒక చెప్పారు. ఇడ్లీ పూరి ఇచ్చేసి ఆయన ఆఫీస్కి వెళ్తున్నాను అనుకుంటా, నాకు చేంజ్ ఇచ్చేయండి, తర్వాత ఈ అబ్బాయికి టిఫిన్ ఇవ్వండి అని చెప్పేసి ఆయన చేంజ్ తీసుకొని ఆయన రిటర్న్ వెళ్ళిపోయారన్నమాట. నాకు చెప్పేసి ఇలా నువ్వు టిఫిన్ చేయు, నాకు వర్క్ ఉంది, వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి. సో అట్లా ఉంది. ఆయన ఒకటే అన్నారు, దిస్ ఈజ్ వెల్లూరు అనేసి. ఈ ప్లేస్ లో జస్ట్ కనబడుతుంది కదా, ఆ బ్రిడ్జ్ కనబడుతుంది. ఇంకా లోపల అనమాట, కొంచెం ఒక 5 minutes వాక్ అనమాట. ఆ ఏరియాలో ఒక రోడ్ సైడ్ స్టాల్ ఉంటే అక్కడ ఆయన టిఫిన్ కి ఎట్లా డబ్బులు ఇచ్చి టిఫిన్ చేయమంటే వెళ్తున్నాం. వెల్లూరుకు వెళ్ళాలా, అటు బెంగళూరు హైవే, పైకి హైవే, ఇటు చెన్నై. ఫ్రెండ్స్, నేను ఫైనల్ గా లిఫ్ట్ తీసుకుని వెల్లూరు పోర్ట్కి అయితే వచ్చేసాను. సో అటువైపు తిరిగాను, అటువైపు మ్యూజియం ఉంది. ఇప్పుడు ఈ వెల్లూరు పోర్ట్ లో 2 parts అనమాట. ఒకటి ఇలా ఇటువైపు టెంపుల్ ఇలా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, తర్వాత అటువైపు పోర్ట్ అనమాట, ముస్లిం పోర్ట్. సో ఆ ఫోటోలు అవి తీసాను. ఈ ఫోటోలు అన్ని కావాలంటే ఇన్స్టాలో ఉంటాయి, కింద లింక్ షేర్ చేస్తాను, లేదంటే బయోలో కూడా డిస్క్రిప్షన్లో కూడా ఉండొచ్చు. సో ఇన్స్టాలో ఫోటోలు అవన్నీ పెడతాను. సో అయిపోయింది, ఆల్మోస్ట్ చూస్తాను. టైం వచ్చేసి 10 దాటింది. ఇంకా నేను స్టార్ట్ అయిపోవాలి, కన్యాకుమారి వేవ్ అయితే వెళ్ళాలి. తమిళనాడు వస్తాం, స్టేట్ నెంబర్ 2 ఆల్రెడీ చెప్పాను కదా. ఇక్కడ నుంచి ఇంకా కన్యాకుమారి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ పూణే వెళ్ళాలన్నమాట. పూణేలో అటెండ్ కావాలి మనం వారి యాత్ర. ఆ వారి యాత్రకి అటెండ్ కావడానికి నేను జూలైలో అటెండ్ అవ్వాలి. సో జూన్ ఎండింగ్ కల్లా అక్కడ ఉండాలి. మన దగ్గర 1 month టైం ఉంది. సో ఇప్పుడు కన్యాకుమారి వెళ్ళి రిటర్న్ మళ్ళీ రావాలన్నమాట. పూణే వైపు వెళ్ళాలి ఈ 1 monthలో. నెక్స్ట్ ఇంకా వెళ్ళిపోతా, రోడ్ పైకి స్టార్ట్ చేస్తా. ఇఫ్ దొరికితే అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ. రోడ్ బయటికి వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. సో ఇట్లా ఉన్నాను అనమాట. ట్రెక్కింగ్ స్టేజ్ కొంచెం ఫుల్ హీట్ ఉండడం వల్ల ఇట్లా ట్రెక్ తీసేసిన. సో ఫోర్త్ ఇది మీ ఎంట్రన్స్. రోడ్ దగ్గరలో ఉంది, మీరు రావాలనుకుంటే రావచ్చు. ఎంట్రన్స్ టైం వచ్చేసి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 8 వరకు. ఎంట్రీ కూడా ఫ్రీయే. సో కనిపించేదే రోడ్ అనమాట. అటువైపు వెహికల్స్ అవి కనబడుతూ ఉంటాయి అక్కడ దగ్గరే. అక్కడ నుంచి లిఫ్ట్ తీసుకోవాలి. సో నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను ఏంటనేసి దొరికిన తర్వాత. సో ఇట్లా ఉంది చూడడానికి కొంచెం ఎంట్రన్స్. సో అటువైపు వెళ్తే ముస్లిం కట్టిన ఫోర్ట్ అనమాట. ఇటువైపు టెంపుల్ ఉంటుంది, వాటర్. సో రోడ్ మీదకి వెళ్ళి లిఫ్ట్ తీసుకుంటా. బోట్ తీసుకుని పట్టుకున్నాను. బోట్ నుంచి ఇలా సన్లైట్ నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. సన్లైట్ ఫస్ట్ డే తమిళనాడులో సూపర్ వెల్కమింగ్ చేస్తున్నాను. ఈరోజు మార్నింగే తమిళనాడులోకి ఎంటర్ అయ్యాను. ఒక మార్నింగ్ ఎంటర్ అవగానే ఒకరు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, లిఫ్ట్ ఇచ్చారు.
ఇప్పుడు ఆటోలో కూడా లిఫ్ట్ దొరికింది. ఆ బ్రో అక్కడ కనిపిస్తున్నాడు కదా నించుని, ఆ బ్రో కూడా లిఫ్ట్ ఇచ్చాడు ఇది ఆటోలో. బ్రో తీసుకొచ్చి ఇంతకుముందు ఒక ఫుల్ స్టాప్ అప్పుడు అక్కడ బిజీ ఉంది, మళ్ళా జగన్ వచ్చి ఇక్కడ దారిలో మళ్ళీ ఇంకో దగ్గర ఉంటే మళ్ళీ ఆపి ఇచ్చాడు. అప్పుడు ఎంత హైట్గా ఉండే పడతాను అనమాట, కనపడదు. స్టాండింగ్ దేర్ వెళ్తాడంట. సో బ్రో థ్యాంక్ యూ చెప్పేసి మన దిగదు. సో ఉదయ్ బ్రో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రో వెళ్ళిపోతున్నాడు, వెనక్కి పెట్టడం మేడం. ఓ అటే లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాడు. బ్రోతో సెల్ఫీ దిగలేదు కానీ ఓ వీడియో తీసుకున్నా. సెల్ఫీ అడుగుదాను కూడా మర్చిపోయినా. అదేగా ఇది అన్ఎక్స్పెక్టెడ్ నా ఫస్ట్ టైం. ఆటోలో ఆ బ్రో వచ్చి ఆటోమేటిక్గా ఆటో ఆపి ఎక్కమన్నారు. ఎక్కమంటే నేను ఆటో కదా మామూలుగా లిఫ్ట్ బ్రో లిఫ్ట్ వెళ్తున్నానంటే అదేం ప్రాబ్లం లేదు ఎక్కువ అన్నారు. ఎక్కిన తర్వాత దారిలో టూ 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 టైమ్స్ దగ్గర స్టాప్ దగ్గర ఆపాడు అనమాట. 2-3 ప్లేసెస్లో సూపర్ ప్లేస్లో ఉంటున్నాడు. ఇటు సూపర్ ప్లేస్, ఈ బ్రో ఉండే ప్లేస్ సూపర్గా ఉంది. అటు వెళ్ళాడు బ్రో. ఒక 2-3 పాయింట్ల దగ్గర ఆపుకున్న తర్వాత అక్కడ బిజీగా ఉంటే తర్వాత మూడో చోట చూపించాం కదా వీడియోలో. సో చూసాను ఆఫర్ చేయడం లిఫ్ట్ మళ్ళీ ఆటోలో ఫ్రీగా. ఈరోజు సూపర్ వెల్కమింగ్ తమిళ్లో అయితే, తమిళనాడులో వెల్కమింగ్ ఈరోజు సూపర్గా జరిగింది. మళ్ళీ ఇక్కడి నుంచి లిఫ్ట్ అడిగిదా. థ్యాంక్ యూ ఉదయ్ బ్రో. ఆటో తర్వాత ఒక క్లిక్ దొరికింది బ్రో. బ్రో ఎక్కడి నుంచి అడిగాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి 5 కిలోమీటర్స్ వెళ్తున్నాడు బ్రో. మిడిల్లో టీ తాగమన్నాడు అనమాట. టీ తాగనని చెప్పా. సో ఇది మామూలుగా హెల్ప్ చేసాడు బా బ్రో. ఉన్నాడు ఎలాంటి షాప్లో. సో ఆ బైక్ పల్సర్ బైక్ అనమాట. వచ్చాక కలిసి చేస్తా. పేరు అడుగుదాం ఏం బాబు పేరు బ్రో, పేరు సబరి. సబరి ఎంత పవన్ బ్రో. థ్యాంక్ యూ సబరి బ్రో. అక్కడ వెళ్ళిపోతున్నారు. సో అక్కడ టర్నింగ్ ఇక్కడ ఈ ప్లేస్లో డ్రాప్ చేశారు. ఇలాంటి ప్లేస్లో ఇక్కడ మనం లిఫ్ట్ తీసుకుందాం. ఏంది ఈరోజు తమిళనాడులో ఫస్ట్ డే సూపర్ వెల్కమ్ జరిగింది యాక్చువల్గా. సో నెక్స్ట్ లిఫ్ట్ దొరికింటే మళ్ళీ అప్డేట్ చేస్తాను. శంకర్ బ్రో మనకి లిఫ్ట్ ఇచ్చారనమాట. ఓ బ్రో అక్కడ వరకు వెళ్తాడంట. హిందీ కూడా బాగా మాట్లాడుతున్నాడు. అందువేలో తంజావూరు అలాంటి అన్ని ప్లేసెస్ వెళ్ళమని చెప్తున్నాడు అనమాట. వెల్లూరులో ఏమేమి చూసేవాడు అడిగాడు. సో ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ లిఫ్ట్ అప్డేట్ చేస్తాను. టైము 12:30+ అయిపోయింది, 12:30 దాటింది. సో లిఫ్ట్ దొరికితే యాక్చువల్గా ఈ వెల్లూరు అనే ప్లేస్కి మీరు అందరూ ట్రావెల్ చేయడానికి రండి. చాలా బాగుంది ప్లేస్, సూపరు. మనుషులు కూడా చాలా మంచి ఇక్కడ సూపర్, పీపుల్ కూడా సూపర్. సో ఇక్కడ మధ్యాహ్నం కూడా లిఫ్ట్ అడుగుతున్నానంటే రీజన్ అదే. ఎక్కడ చూసినా చెట్లు ఉన్నాయి, ఆ చెట్టు నుంచి లిఫ్ట్ అడుగుతున్నాను. రోడ్లు సూపర్గా ఉన్నాయి. థ్యాంక్ యూ బాయ్. ఇప్పుడు కూడా అప్పుడు చెప్తున్నాడు ఇటువైపు వెళ్ళిపోమంటున్నాడు.
కిల్పల్లి పట్టు చూద్దాం. వాడు అంటున్నాడు అనుకుంటున్నాడు రేపు ఏదో ప్లేస్ మనం వెళ్ళాల్సింది. ఓకే, అప్పుడు అటే వెళ్ళమంటారు సార్. మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ అదే. మనం ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం. బ్రో కూడా బస్ అన్ని తీసుకొస్తున్నాడు అనుకుంటా. చూద్దాం. నేను ఇంకా అటే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. రోజు చెప్పాడు ఇంటికి వెళ్ళాలని. వాళ్ళ మమ్మీని పికప్ చేసుకుని వస్తుంది అనుకుంటా. థ్యాంక్ యూ బ్రో. శంకర్ శంకర్ బ్రో. సో మళ్ళీ లిఫ్ట్ దొరికింది అప్డేట్ చేస్తాను ఏంటని. ఇక మ్యాక్సిమం అన్ని తమిళ్లో రాసుకున్నాయి కనిపిస్తున్నాయి ఏదో. ఇంగ్లీష్లో ఉంటే ఏదో ఒకటి మేనేజ్ చేయవచ్చు. తిరిసి అటువైపు సలీము తిరుగునాను మరి రాష్ట్రం 64 కిలోమీటర్స్ అయితే బ్రో ఈజ్ రైట్ టర్నింగ్ తీసుకోవాలా. నేను ఇంకా స్ట్రైట్ అలా నడుచుకుని వెళ్తున్నాను. పుదుచ్చేరి 131. పుదుచ్చేరి వెళ్ళాలంటే 30 స్ట్రైట్ వెళ్ళాలా. పుదుచ్చేరి వెళ్దామా 135 కవర్ అయిపోద్ది ఈరోజు నైట్కి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి తిరుమల మళ్ళీ నేను డిసైడ్ అవుతాను ఎటు వెళ్ళాలని. పుదుచ్చేరి ఇప్పుడు వెళ్ళలేదు. పుదుచ్చేరి వెళ్తే మళ్ళీ బ్యాక్ వచ్చి కన్యాకుమారి వెళ్దాం. కన్యాకుమారి రూట్ వెళ్ళాలంటే ఈ సైడ్ వెళ్ళాలి. సో నేను డిసైడ్ అవుతాను, తర్వాత చెప్తాను అప్డేట్ చేస్తాను. ఈ బైక్లోని బ్రో లిఫ్ట్ ఇచ్చాడు ఆ బ్రో అనమాట. మళ్ళా అక్కడ స్పెషల్గా డ్రాప్ చేయడానికి వస్తున్నాడు. అక్కడి నుంచి ఆ బ్రో యాక్చువల్గా ముందు నుంచే టర్నింగ్ తీసుకోవాలా, కానీ స్పెషల్గా డ్రాప్ చేయడానికి వస్తున్నాడు. అండ్ షాప్లో ఏదైనా తీసుకోమంటున్నాడు వాటర్. అది థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. యువర్ నేమ్? లోకేష్. లోకేష్, థ్యాంక్ యూ బ్రో. స్పెషల్గా మన కోసం ఓపెన్ చేయకపోతే నేను తర్వాత తాగుతున్నాను. ఓకే, ఇలాంటి ప్లేస్లో food save. So daily vlog you do that? I go job and uploading my video. Okay, okay. What you record there? My channel. Content. Content catering job. I Catering. go save money. Swiggy, Zomato Okay, also. okay, okay. Give 390. You are a writer, na? No. Buying soon. Buying bike. Okay. Soon. Or 1 month time. Thank you very much bro. All Jenny bro వచ్చాడు. She's going to Pondicherry. Yeah, I'm going. Suddenly bro, I changed my plan. I'm going to Kanyakumari. Tirunamala is there, na? Yes. So suddenly I saw that Pondicherry board, so I thought I go Pondicherry. Recently, Pondicherry board. Okay. Thank you very much bro. Go Lokesh. You any Tamil translation? You know my number actually. Take my number. 99 9 15 15 43 43 999 7. 7. This is my number. You any problem? Call me. Thank you very much bro. Okay. Say hi. Thank you. Bro ఆపమంటున్నాడు మళ్ళీ అయిపోయి కరుణ్. థ్యాంక్ యూ. కరుణ్ మన కలిపి ఛానల్ పవన్ పాస్పోర్ట్ పవన్. అప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్తున్నాడంట. మనం ఏదో స్పీడ్ వచ్చాము. అరువు కటింగ్ అయిపోయి ఉంది. సో ప్రజెంట్ మేబీ 2:30 ఇలాంటి ప్లేస్ సూపర్గా ఉంది. థ్యాంక్ యూ బ్రో. యువర్ నేమ్? శివ. థ్యాంక్ యూ బ్రో. బ్రో మన డ్రాప్ చేస్తున్నాడు అక్కడ వెళ్ళిపోతున్నాడు బ్రో. ఆ విలేజ్కి వెళ్తాడు, మనం స్ట్రైట్కి వెళ్ళాలి. రైట్ బ్రో, రైట్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. విలేజ్ ఎంట్రన్స్ సూపర్గా ఉంది బ్రో. లిఫ్ట్ ఇచ్చి ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్. ఇటు ఒక విలేజ్ ఎంట్రన్స్, మనం స్ట్రైట్ వెళ్ళాలి పుదుచ్చేరికి. సో క్లైమేట్ సూపర్గా ఉంది. ఇవరకు 30 మినిట్స్ బ్యాక్ వరకు ఫుల్ ఎండ, సడన్గా
క్లైమేట్ డౌన్ అయిపోయింది అనమాట. లైట్ ఫెయిల్ అయిపోయడానికి అలా అయిపోయింది. ఇక్కడ నుంచి మనకి ఇంకా 100 లేదంటే అట్లీస్ట్ 90 కిలోమీటర్స్ ఉంది. లిఫ్ట్లు లాంగ్ ఏం దొరకట్లేదు, ఇలాగా 5, 10 దొరుకుతున్నాయి. చూద్దాం ఈరోజు ఎంతవరకు వెళ్తాము, అప్డేట్ చేస్తాను. ఇక్కడ చూడండి, లొకేషన్ మాత్రం సూపర్గా ఉంది. మొత్తం అక్కడ బెల్లూరు నుంచి రూట్ మాత్రం మ్యాక్సిమం ఇట్లానే ఉంది, 90%. నీట్గా రోడ్లు కానీ చుట్టుపక్కల రోడ్డు పక్కల చెట్లు. లిఫ్ట్ అడుగుదామా? సో అట్లా తమిళనాడులో డే 1. సో పుదుచ్చేరికి సడన్గా వెళ్ళేది ఏంటంటే కన్యాకుమారికి వెళ్ళాలి. సో అటు తిరుగునన్నాయి మలై అటు వెళ్ళినా సరే సెంటర్ నుంచి వెళ్తాం. తమిళనాడు నుంచి ఇటు వెళ్తే కొంచెం పుదుచ్చేరి మనం టెరిటరీ క్యాపిటల్ కవర్ చేసుకుంటాం అన్నట్టు. సడన్గా నేను ఆ బోర్డు చూడగానే ఫిక్స్ అయిపోయాను. ఆ వీడియోలో మీకు కింద బ్యాక్ కనబడుతుంది. నాకు మా ఆఫ్టర్నూన్ టైంలో బోర్డు ఎప్పుడైతే చూసానో మనకు ఒక లిఫ్ట్ ఇచ్చాడు బ్రేక్ మీద. ఆ బోర్డు చూసిన తర్వాత నేను ఇంకా పుదుచ్చేరికి వెళ్దాం డిసైడ్ అయిపోయి పుదుచ్చేరి వైపు ట్రావెల్ చేస్తున్నా. ఒక 90 ఉంది. సూపర్గా ఉంది ఇక్కడ క్లైమేట్ కానీ ప్లేస్ కానీ ఎక్సలెంట్ ఏరియా. ఇప్పుడు లిఫ్ట్ అడగడానికి కూడా ఇక్కడ బాగుంటుంది. తిల్లూరు, ఆ బ్రో వెళ్ళేది తిల్లూరు అనమాట. సో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు లిఫ్ట్ ఆపుతారు ఎవరు. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఓకే థ్యాంక్ యూ బ్రో. బ్రో మనకి లిఫ్ట్ ఇచ్చాడు, అటు సైడ్ వెళ్ళిపోతాడు. ఆ బ్రో అసలు టీటీ మాట్లాడంట. మనం రోడ్ క్రాస్ చేసి మాట్లాడదాం. బ్రో సూపర్గా లిఫ్ట్ ఇచ్చాడు అనమాట. చాలా సేపు లిఫ్ట్ దొరకలేదు. యువరాజ్ బ్రో అది వెళ్ళిపోతున్నాడు. మనం ఇక్కడ పిక్పాట్ అనే టౌన్లో ఉన్నాం. ఇక్కడ నుంచి ఇంకా చాలా డిస్టెన్స్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఎంత చూద్దాం, ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి. సో లిఫ్ట్ దొరికింది అప్డేట్ చేస్తారు. ఛార్జింగ్ తక్కువ ఉంది, నైట్ ఎక్కడ సేవ తెలియదు. సో ఓకే బాయ్. ఒక చిన్న లిఫ్ట్ దొరికింది. బ్రో దింపేసి వెళ్ళిపోయాడు అనమాట. బ్యాక్ సైడ్ అక్కడ రూమ్స్ అని చెప్పాడు. అక్కడ ఆ ప్లేస్లో వదిలేశాడు. ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు. ఓ మై గాడ్, రాకీ కిచెన్ అంట. సూపర్ ప్లేస్లో వదిలాడు అనమాట. ఇక్కడ నుంచి మనం జింజీ అనే ప్లేస్, అక్కడ నుంచి తిండివనం అనే 2 ప్లేస్కి వెళ్తే నైట్ అక్కడ రైల్వే స్టేషన్లో స్టే కోసం చూస్తున్నా. చాలా ఈవినింగ్ అయిపోయింది, ఇంకా డిస్టెన్స్ ఎక్కువ ఉంది, మొబైల్లో ఛార్జింగ్ లేదు. చూద్దాం, ఇంకా వీడియో కాకపోవచ్చు. ఓకే అప్డేట్ ఇస్తాను ఏందనేది. ఓకే ఓకే నేను పని తిరిగి పోయేస్తున్నాను. రికార్డ్ అవ్వలేదా? అప్పుడు అటు వెళ్ళిపోయారు. రికార్డే కాలేదు. ఇప్పుడు మనకి రోజు ఎంత మంచి డ్రైవర్స్ కలిపారంటే మనకు చాలా దూరం లిఫ్ట్ ఇచ్చారు. వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు, అయినా సరే లిఫ్ట్ ఇచ్చారు. మన పిండివారంకి వెళ్ళాలి. అది మంచి సీన్, చాలా కాంచీపురం. తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటంటే సీన్. ఇప్పుడు ఈ ప్లేస్ కి వదిలేరనమాట. ఇక్కడ నుంచి తిండివనంకి బస్సు దొరుకుతుంది అనేసి. వాళ్ళు ఏంటంటే అప్పుడు నన్ను చాలా డిస్టెన్స్ నుంచి తీసుకొచ్చారు. ఫస్ట్ టైం వ్యాన్లో ఇంత డిస్టెన్స్లో దొరికిందనమాట. చాలా బాగా మాట్లాడారు, చెప్పారు కూడా. వీడియో రికార్డ్ చేద్దాం అన్నా సరే వీడియో రికార్డ్ చేస్తున్నాం అనుకున్నా కానీ వీడియో రికార్డింగ్ అవ్వలేదు. ట్రాఫిక్లో ఉండడం వల్ల దిగమన్నారు. టెంపుల్లో
సో ఇప్పుడు యాక్చువల్గా టైం వచ్చేసి 12 అవుతుంది. ఇప్పుడే అయింది. మామూలుగా ప్రసాదం తిన్నాను, అంటే డిన్నర్ అన్నమాట. అన్ని రైస్ అన్ని స్వీట్ అని పెట్టారు అంటారు. సో రసం అన్నీ ఉన్నాయి. సో ఈ ప్లేస్ లో కూర్చున్నాను అనమాట. ఇప్పటివరకు పూజ జరిగింది ఆ టెంపుల్లో. ఇందాక ఈవినింగ్ 7 o'clock ఇక్కడికి వస్తాను. ఆయన వ్యాన్ లో లిఫ్ట్ ఇచ్చారు కదా, ఇక్కడ నుంచి ఇది ఏంది, ఇది హిందీ అనే ప్లేస్. హిందీ ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి హింద్ హిందవనం హిందవనం అనే ప్లేస్కి వెళ్ళాలి. నైట్ ఆ టైంలో ఇచ్చే బాగోదని చెప్పేసి 7 అయిపోయినప్పటికి 8-7:30 ప్లస్. ఆ టైంలో వెళ్ళలేము. అప్పటికి ఎంత 30 kilometers వెళ్ళాలన్నమాట. రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ స్లీపింగ్ హాల్లో పడుకుందాం అనుకున్నాం, వెయిటింగ్ హాల్లో. అవ్వలేదు. సో ఫైనల్గా ఇటు టెంపుల్ని ఎత్తుకుంటూ వచ్చా. టెంపుల్ని ఎత్తుకుంటూ సీన్ చూడండి, ఇక్కడ అందరూ ఉన్నారనమాట ఇంకా. సో ఈరోజు ఈ బ్లాగ్ ఎక్కడితో ఎండింగ్ అనమాట. మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అవ్వడం.